నమస్తే అండి. ఇప్పుడే ఒక న్యూస్ అండి కువైట్లో జరిగింది. అదేంటంటే కువైట్లో పనిచేయడానికి వెళ్ళిన ఒక విదేశీ మహిళని అక్రమంగా నిర్బంధించి ఆవిడికి నానా హింసలు పెట్టి ఆవిడకి ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళ తాలూకు యజమానులు ఆవిడకి కనీస ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆవిడని బయటికి కూడా వెళ్ళనివ్వకుండా నానా బాధలు పెట్టి ఆ మహిళను చివరికి ఆ ఇంటి యజమానులే హత్య చేశారండి. సో వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అది ఆ హత్య అనేది లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు. సో అది కేసు ఫైల్ అయ్యి ఆ తర్వాత న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత ఎవరైతే కువైటీ యజమానులు ఆవిడని హత్య చేశారో వాళ్ళని కోర్టు ముందు హాజరుపరిచి వాళ్ళ దంపతులండి మొగుడు పిల్లలు వాళ్ళనిద్దరినీ నిన్న ఉరితీయడం అయితే జరిగింది. జూలై 29వ తారీఖున మరణశిక్ష అమలు చేశారండి కువైట్ చట్ట ప్రకారంగా. సో ఎవరెవరైతే మహిళలు కువైట్ వెళ్ళాలనుకుంటున్నారో ఆలోచించుకోవాలి. సో కువైట్లో ఘోరం అండి, ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు. అక్కడ ఒక యజమాను దౌర్జన్యానికి బలి అయిపోయిన ఒక మహిళ అన్నమాట. ఆవిడని హత్య చేశారండి. ఆ హత్యకి వాళ్ళు ప్రూవ్ అయిపోయిందనమాట, యజమానులు ప్రూవ్ చేసింది కోర్టు. సో యజమానులనే అక్కడ చట్టం శిక్షించింది, వాళ్ళని ఉరితీసిందండి మొగుడు బెల్లాలని, యజమానులైన మొగుడు బెల్లాలని దంపతులను. సో అది విషయం. కువైట్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయండి, చూసుకొని వెళ్ళండి.